ఇక 18వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాము. యెహోవా అహరోనుతో ఇలా మాట్లాడుతున్నారు. నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. ఉత్తరవాది అంటే యు ఆర్ అకౌంటబుల్. తర్వాత పరిశుద్ధ స్థలంలో దోషాలు, పరిశుద్ధ స్థలపు సేవలోని దోషాలకు ఉత్తరవాదులు. ఏ తప్పిదము పరిశుద్ధపు స్థలపు సేవలో జరిగినా దాని రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు ప్రీస్ట్స్ అండ్ లెవైట్స్. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావాలి. వారు నీతో కలిసి పరిచర్య చేస్తారు. అహరోనుతో పాటు అతని కుమారులతో పాటు దేవాలయములో పనిచేయుట కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఎవరంటే లేవి అనే ఒక ప్రత్యేక తెగ, లేవి అనేటువంటి ఒక గోత్రం. నీ కుమారులు సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయాలి. నేను నిన్నును గుడారమంతటిని కాపాడుచు, వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచు ఉండాలి. అయితే వారును మీరును చావకుండానట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం దగ్గరకైనా సమీపించకూడదు. చూడండి, లేవీయులు సేవార్థమై ఉన్నప్పుడు, పరిచర్యను కాపాడుతున్నప్పుడు వారును మీరును చావకుండానట్లు, వారితో పాటు మీరు కూడా చావకుండేటట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణాల దగ్గరికి కానీ బలిపీఠం దగ్గరికి కానీ సమీపించకూడదు. అది పూర్తిగా యాజకుల పని. అందుకే వారిని గురించి ఇలా చెప్పాడు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవా విషయాలలో దాన్ని కాపాడాలి. అన్యుడు మీ యొద్దకు సమీపించకూడదు. లేవీయుడు తప్ప మరొక గోత్రికుడు ఎవరు కూడా మందిరం లోపల వీరిని సమీపించకూడదు. దే మస్ట్ స్టాండ్ అవుట్ సైడ్. దే షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద టెబర్నకల్. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడాలి. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదకు కోపము రాదు. పరిశుద్ధ స్థలం కాపాడబడాలి అంటాడు. ఎందుకంటే దేవుడు హోలీ గాడ్, ప్రత్యేకమైన పరిశుద్ధుడు ఆయన. హోలీ అనే మాటకు అర్థం ప్రత్యేకితుడు అని, ప్రత్యేకింపబడిన, సెట్ అపార్ట్. కనుక దేవుని మందిరంలోనికి వచ్చే వారిని దేవుడు సెట్ అపార్ట్ చేసుకున్నాక, ప్రత్యేకించుకున్నాక వేరొకరు లోనికి రాకూడదు. అది గాడ్స్ డిసిప్లిన్ అండ్ ఆర్డర్. 5వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు మీద కోపం రాదు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు చేస్తారో వారి మీదకు దేవుని ఉగ్రత రాదని దేవుడే చెబుతున్నాడు. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకున్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగించబడ్డారు. ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి మారుగా లేవీ గోత్రాన్ని దేవుడు తీసుకుని అహరోనునకు పరిచర్య కొరకు అప్పగిస్తున్నాడు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠము నొద్ది పనులన్నింటి విషయములోను అడ్డుతెర లోపలికి దాని విషయంలోను యాజకత్వం జరుపుచూ సేవ చేయాలి. చూడండి, యాజకత్వాన్ని జరిపేటువంటి అధికారం లేవీ కుటుంబాల్లో ఏర్పాటు చేయబడిన అహరోను వంశానికి మాత్రమే దేవుడు ఇస్తున్నాడు, మిగిలిన వారికి ఇవ్వలేదు. కాబట్టి నీవును నీ యొక్క కుమారులను బలిపీఠమునొద్ద పనులన్నింటి విషయంలో యాజకత్వం చేయొచ్చు, మిగిలిన వారెవరు ఆ విధంగా చేయకూడదు.
ఈ సేవ నేను మీకు ఇవ్వటానికి కారణం ఏమిటి అని అంటే, మీ పట్ల నాకున్నటువంటి దయ అని ప్రభు చెబుతున్నాడు. దయచేత ఇచ్చాడే తప్ప వారు గొప్పవారని వారికి ఈ యాజక ధర్మాన్ని దేవుడు అహరోను కుటుంబానికి ఇవ్వలేదు. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. దేవుడు ఒకరిని తన సేవ కొరకు వినియోగించుకోవటానికి పిలుచుకున్నప్పుడు అది అతని గొప్పతనం కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకంలో హెచ్చించినప్పుడు అది అతని గొప్పతనం కాదు, దేవుని దయచేతనే ఒక వ్యక్తి ఆ విధంగా అనుగ్రహించబడతాడు. అన్యుడు దేవుణ్ణి చెప్పిన విధానములో దూరముగా ఉండవలసినదే తప్ప దేవాలయములో, ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలాలలోనికి ప్రవేశం నిషిద్ధం వారికి. ఇక 8వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు అహరోనుకు ప్రత్యేకమైన కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఇదిగో, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నింటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. కాపాడే పని నీకు ఇచ్చాను. చూడండి, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆరోన్. ప్రధాన యాజకుడిగా అతడు ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించిన ప్రతిష్టార్పణలను జాగ్రత్త చేయాలి, కాపాడాలి. దట్ ఈజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. పౌలు తిమోతికి చెప్పాడు, నీకు అప్పగించబడినటువంటి పనిని నీవు జాగ్రత్తగా కాపాడు అని అన్నాడు. కనుక రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దైవజనుడిగా అక్కడ అహరోన్ అయినా, ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో తిమోతి అయినా దేవుడు అప్పగించిన పనిని కాపాడటం. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్స్ వర్క్. అది మనం గుర్తించాలి. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినటువంటివి ఏమిటంటే, వారి నైవేద్యాలన్నింటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నింటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నింటిలోనూ, వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీ నీ కుమారులకు నీకు అతి పరిశుద్ధమైనవవుతాయి. అతి పరిశుద్ధంగా దేవుడు ఎంచుతున్నాడు. అవి మీకు ఇవ్వబడుతున్నాయి. మీరు వాటిని అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినాలి. అతి పరిశుద్ధమైన దానిని మీరు భుజించాలి. ప్రతి మగవాడు దానిని తినాలి. అది నీకు పరిశుద్ధంగా ఉంటుంది. ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలిగా ఇచ్చినటువంటి ఆ జంతువులు అవి యాజకుని కుమారుల యొక్క భోజనం కొరకు దేవుడు ఇచ్చాడు. ఇక 11వ వచనం, మరియు వారి దానాలలో ప్రతిష్ఠించబడినది ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణాలు అన్నీ నీవైపోతాయి. కనుక ఇశ్రాయేలీయుల అర్పణల ద్వారా లేవీయులు పోషించబడు విధానము దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు లేవీయులను తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొని తానే వారికి స్వాస్థ్యంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు తమ దేవునికి ఇచ్చేటువంటి కృతజ్ఞతగా ఇచ్చే దశమ భాగము మరియు వివిధ రకాలైన అర్పణలు ఈ లేవీయుల పోషణార్థం అనుగ్రహించబడుతూ, లేవీయులు వారిని దేవుని ఎదుట నిలవబెట్టేటువంటి విధంగా తమ పరిచర్య ద్వారా శ్రద్ధ తీసుకోవాలనేది వారికి నేర్పించబడుతోంది. 12వ వచనం, వారు యెహోవాకు అర్పించు ప్రథమ ఫలాలు అనగా నూనెలో, ద్రాక్షారస ధాన్యాలలో ప్రశస్తమైనది అంతా నీకిచ్చాను. చూడండి, దేవుడు లేవీయులకు ఇచ్చినటువంటివి 20 రకాలైనటువంటి దీవెనలు ఉన్నవి. వాటిల్లో ప్రథమ ఫలాలు కూడా ఉన్నాయి. దశమ భాగములతో పాటు దేవుడు లేవీయుల నిమిత్తము ఫస్ట్ ఫ్రూట్స్,
ప్రథమ ఫలాలను కూడా వారికే ఇప్పించాడు. ప్రథమ ఫలాలు దేవునికి చెందినవి కదా, దేవుడు తినడు. దేవుని స్థానంలో దేవుని యొక్క సేవకుడు, అతని కుటుంబం వాటిని భుజిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కనుక దశమ భాగము అనేటువంటిది కానీ, ప్రతిష్ఠిత అర్పణాలు అనేటువంటివి కానీ, అదేవిధంగా ప్రత్యేక అర్పణలు కానీ, ప్రథమ ఫలములు కానీ, మరియు పాప పరిహారార్థ అపరాధ పరిహారార్థ బలులు వలన వచ్చు జంతు మాంసము కానీ, వీటన్నింటినీ కూడా లేవీయుల కొరకు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఏది భుజించడు. లేవీయులకు ఇచ్చినది దేవునికి ఇచ్చినట్లుగా వారు తెలుసుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. వాస్తవంగా దేవునికి ఇచ్చినదే లేవీయులు వారు అర్హులుగా ఎంచబడినందున వారు తీసుకుని, దేవుడు ఆమోదించి వారికి ఇచ్చినందున వారు తీసుకుని వాటి చేత బ్రతికి దేవుని సేవ చేస్తారు. కనుక దేవుడు అంగీకరించినటువంటిది దేవుని ప్రజలైనటువంటి వారు దేవునికి ఇచ్చినటువంటిది, దేవుడు అంగీకరించినటువంటిది యాజకులు వారు అనుభవిస్తున్నట్లుగా దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. దేశపు పంటలన్నింటిలోని ప్రథమ ఫలాలు లేవీయులకే చెందుతాయి. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినచ్చు. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదవుతుంది. మనుషుల్లోనేమి జంతువుల్లోనేమి యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లోని తొలిచూలు నీదవుతుంది. ఫస్ట్ బార్న్, ఫస్ట్ ఫ్రూట్, టైత్, స్పెషల్ ఆఫరింగ్స్ అన్నీ కూడా యాజకుల నిమిత్తమే ఏర్పాటు చేశాడు. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. విడిపింపవలసిన వాటికి పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపించాలి. తులము 20 చిన్నములు, అంటే 100 చిన్నములు. 5 తులాలంటే 100 చిన్నములు వెండి ఇవ్వాల. ఈ బంగారపు పని చేసే వారికి అర్థం అవుతాయి చిన్నాలు తులాలు అంటే. కనుక ఇది ఎందుకు ఇమ్మంటున్నాడు? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద కరెన్సీ ఆఫ్ దోస్ డేస్. వెండి అంటే ఆ రోజుల్లో అది కేవలం కరెన్సీ, నగదు. కాబట్టి వస్తు రూపేణ మాత్రమే కాదు, నగదు రూపేణ కూడా వారికి కొంత ధనాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా చూస్తాం. తొలిచూలు వాటిని విడిపించుకొని ఇచ్చేటువంటి అర్పణ అది లేవీయులకు చెందుతుంది. అది వారు అనుభవిస్తారని వాక్యం చెబుతారు. ఈ లేవీయులు ఏ పనికి వెళ్ళరు, ఒక్క మందిరపు పనికి తప్ప ఏ పనికి వెళ్ళరు. ఇవాళకి ఈ సిస్టమ్ను వినియోగించుకుంటున్న సేవకత్వము అమలులో మనకు కనిపిస్తుంది. మరి ఆ సిస్టాన్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్న వారు అప్పటి రెస్పాన్సిబిలిటీస్ని కూడా అలాగే చేస్తున్నారా నేటి సేవకులు? అది ప్రశ్నార్థకం. అదే ఇవాళ ఆలోచించాలి, ప్రతి సేవకుడు ఆలోచించాలి. Am I like the priest in Old Testament? వాటిని యాజకుని పేరిట అన్నిటినీ అందుకుంటున్నటువంటి సేవకుడు యాజకుని యొక్క సంపూర్ణమైనటువంటి సేవా పరిచర్య యొక్క అర్థాన్ని సమాజంలో జరిగించగలుగుతున్నాడా? ఇది ఒకసారి సేవకుడు ఆలోచించాలి, సమాజం కూడా ఆలోచించాలి. 17వ వచనం, అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. చూడండి, ఈ 3 కూడా బలులు అర్పించటానికి వాడబడే జంతువులు. వాటిని విడిపించొద్దన్నాడు. అవి ప్రతిష్ఠితం, దేవునివి. వాటి రక్తం బలిపీఠం మీద ప్రోక్షించేసేయాలి. యెహోవాకు ఇంపైన సువాసన కలిగేటట్లు వాటి కొవ్వును దహించాలి.
కానీ మాంసం యాజకుడు తీసుకోవాలి. రక్తము ప్రాణాధారం, క్రొవ్వు రిచ్నెస్ ఇన్ ద బాడీ, ఘనత. కనుక ఈ రెండు, ప్రాణము ప్రాయశ్చిత్తం అవుతుంది, క్రొవ్వు ఆరాధనీయం అవుతుంది. సింబాలికల్ ఎక్స్ప్రెషన్ అంతే. బాడీలోకెల్లా అతి రిచెస్ట్ వన్ ఫ్యాటే కదా. అక్యూములేషన్ ఆఫ్ యువర్ ఫుడ్, మీ ఆహారంలో ఉన్నటువంటి నాణ్యత, మీ ఆహారంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, మీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ టర్న్ ఇంటు ద కొలెస్ట్రాల్. నీ శక్తి, ఎక్సెస్ ఎనర్జీ స్టోరేజ్ యాజ్ ద ఫ్యాట్. ఫ్యాట్గా కదా మన యొక్క బలం రిజర్వ్ అయ్యేది. కాబట్టి ఇట్ ఇండికేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ రిచ్నెస్ ఆఫ్ ఫ్యాట్లో ఉంది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద యానిమల్ దట్ బిలాంగ్స్ టు గాడ్. అదే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో అనే కాన్సెప్ట్ దాందే. ఆ ఫ్యాట్ నుంచి వచ్చిందే రిచ్నెస్. కనుక నీ సమస్తమైన గ్రేట్ థింగ్స్ గాడ్కే చెందాలి, దేవునికే చెందాలి. అయితే మాంసాన్ని సేవకునికి ఇచ్చాడు, రక్తాన్ని ప్రాణాధారంగా తీసుకున్నాడు, ఫ్యాట్ని, రిచ్నెస్ని వర్షిప్ కోసం తీసుకుంటాడు, శరీరాన్ని యాజకులకు ఇచ్చాడు, అనగా సేవార్థమై ఇచ్చాడు. టు డూ ద సర్వీస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద బాడీ టు యూ. నీ శరీరం సేవ చేయటానికే ఇవ్వబడింది. అల్లాడింపు బారియు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీది అవుతుంది. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠిత పరిశుద్ధ ప్రతిష్టార్పణలన్నింటినీ నేను నీకును నీ కుమారుకు నీ కుమార్తెకు నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన, కోవెనెంట్ ఆఫ్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో. స్థిరమైన నిబంధన అంటే అన్చేంజబుల్ ఫర్ జనరేషన్స్ టుగెదర్. తరతరాలకు అది మీకు కట్టడగా ఉంటుంది. ఈ విధానాలన్నీ మీకు నేను ఇస్తున్నాను. అహరోనుతో అంటున్నాడు, ఈ దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు. ఇంపార్టెంట్. 12 గోత్రాలు స్వాస్థ్యం పొందాయి, కానీ లేవి గోత్రం స్వాస్థ్యం పొందలేదు. వారికి కొన్ని భూములు, కొన్ని గ్రామాలు ఇచ్చివేయబడ్డాయి, నివసించటానికి ఇవ్వబడ్డాయి. అంతవరకే తప్ప వాళ్లకు రైట్ టు సేల్ లేదు. వాళ్ళు అమ్ముకోవటానికి లేదు. లేవీయుడు అమ్ముకోడు. ఎందుకంటే లేవీయుడు అమ్ముకొని వచ్చిన వాటితో బతికేవాడు కాదు. దేవుని మీదట వచ్చే వాటితో బతికేవాడు లేవీయుడు. దేవుడు ఇచ్చిన దాంతో బ్రతికేవాడు లేవీయుడు. అంతే తప్ప స్వాస్థ్యం మీద, పొలాల మీద వ్యవసాయం చేసి పన్నుకెళ్ళి వచ్చేటువంటి వ్యాపారాల వల్ల వచ్చే లాభాల వల్ల లేవీయుడు జీవించడు. జీవన వ్యాపారాల్లో లేవీయుడు చిక్కుకొనడు. క్రైస్తవుడు ఇశ్రాయేలు వంటి వాడు కాదు. క్రైస్తవుడు లేవీయుని వంటి వాడు. క్రైస్తవుడు లెవైట్లా బ్రతకాలి, నాట్ లైక్ ఇజ్రాయేలైట్. లేవీయుడికి ఏ విధంగా స్వాస్థ్యం లేదో క్రైస్తవుడికి కూడా ఈ భూమి మీద ఏ స్వాస్థ్యం లేదు. దేవుడే తన స్వాస్థ్యం. లేవీయులైన వారందరూ దేవుని పరిచర్యలో ఉన్నట్లుగా క్రైస్తవులైన వారు అందరూ దేవుని పరిచర్యలో ఉంటారు. ప్రతి వాడిలో సువార్త ప్రకటించవచ్చు. ఎవ్రీబడి కెన్ ప్రీచ్ ద గాస్పల్, డూ ద గాడ్స్ వర్క్ యాజ్ ఎ క్రిస్టియన్. కనుక నీకు ఈ దేశంలో ఏ స్వాస్థ్యం కలగదు, ఇవ్వబడదని దేవుడు చెప్పాడు. వారి మధ్య నీకు ఏ విధమైన పాలు ఉండదు. అయితే ఇశ్రాయేలు మధ్య నీ పాలును నీ స్వాస్థ్యమును నేనే నీ స్వాస్థ్యం. టెంపుల్ ఈజ్ దేర్ ఇన్హెరిటెన్స్. టెంపుల్ అండ్ ఇట్స్ ప్లేస్ ఈజ్ దేర్ ఇన్హెరిటెన్స్. దేర్ వర్క్ ప్లేస్ ఈజ్ దేర్ వర్షిప్ ప్లేస్. Their worship place is their feeding place and their inheritance. ఇది మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. క్రైస్తవులంగా దేవుని సేవ చేయుటకే బ్రతుకుతున్నాం.
దేవుని సేవ చేస్తున్నందునే బ్రతుకుతున్నాం. కనుక మన జీవనోపాధి అయిన ఉద్యోగాలు, వ్యాపారాలు అవి తాత్కాలికంగా పోషణార్థమైనవే తప్ప వాటి వలన కాదు మనం జీవిస్తుంది, మన దేవుని వలన మనం జీవిస్తున్నాము అనేది ముఖ్యం. 21వ వచనం నుంచి లేవీయులు చేయు సేవకు దశమ భాగాలను గుర్చినటువంటి వివరణ ఇస్తున్నాడు. లేవీయులు సేవ చేస్తున్నారు కదా, వారికి ఏ స్వాస్థ్యం లేదు, వారు ఇతర బిజినెస్ చేయరు, అగ్రికల్చర్ చేయరు, ఇతర బిజినెస్ ఏది కూడా టేకప్ చేయరు. మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే ఇశ్రాయేలు 12 గోత్రాల యొక్క దశమ భాగాలు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను అన్నాడు. మీకు తెలుసునా, ఇశ్రాయేలు 12 గోత్రాల కంటే కూడా ఎక్కువగా దేవుడు లేవీకి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రం ఒక్కొక్క గోత్రం 100 రూపాయలు సంపాదిస్తే దశమ భాగం 10 రూపాయలు లేవీనికి ఇవ్వాలి. అలా 12 గోత్రాలు ఉన్నాయి. 12 పదులు 120 లేవీ దగ్గర ఉంటాయి. 90 మాత్రమే పనిచేసిన ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక్కొక్కరి దగ్గర ఉండేది. కనుక లేవీయుడు ఇశ్రాయేలు 12 గోత్రాల కంటే ఘనంగా జీవిస్తాడనేది వాక్యం చెబుతోంది. మరి ఇవాళ సంఘాలలో సంఘ కాపరులు ఎందుకు పేదగుంటున్నారు? ఎందుకు వారు బీదలుగానే బ్రతకాల్సి వస్తోందంటే దేవుని పేరిట సంఘము వారికి ఇవ్వవలసినటువంటివి, దేవుడు నియమించినటువంటి అర్పణలు ఇవ్వటంలో వారు ముందుకు రాలేకపోతున్నారు. ఆ కారణం చేతే వారు అట్లా ఉండిపోయారు. తర్వాత వాక్యములు మనం చూస్తే ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకూడనట్లు వారి యొక్క మీదట ప్రత్యక్ష గుడారానికి రాకూడదు. ప్రత్యక్ష గుడారం లోపలికి ఎవ్వరూ కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల వారిలో ఎవరు కూడా నాట్ అలౌడ్ చేయబడరు. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారానికి సేవ చేసి వారి సేవలను దోషాలకు తామే ఉత్తరవాదనే ఉంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి, ఎప్పుడైతే ఒక ఇశ్రాయేలీయుడు 12 గోత్రాల్లోని వాడు తన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక జంతువుని తీసుకుని వస్తాడో ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం మీద దాన్ని నిలవబెట్టి దాని తల మీద చేతులు ఉంచుతాడు. దాని ద్వారా ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్ ఆన్ ద ఆ యొక్క యానిమల్ మీదకు షిఫ్ట్ అవుతుంది. అతని సిన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు అతనికి బదులుగా ఆ జంతువును యాజకుడు లేవీయుడు తీసుకుని వెళ్తారు. లోపల తీసుకుని వెళ్ళి దాన్ని బలి ఇచ్చి దాని రక్తాన్ని బలిపీఠం దగ్గర పోస్తారు. కాబట్టి లేవీయుడు ఇస్తున్నటువంటి బలి వాస్తవంగా ఎవరిస్తున్నట్లుగా, ఎవరు తీసుకొచ్చారు? అది పాపం చేసిన వాడు. కనుక అతని తరపున ఇతడు చేస్తున్నాడు, బలి తరపున చేస్తున్నాడు, అతని పక్షంగా చేస్తున్నాడు. ఇది క్రీస్తులో ఆయన పరిచర్యను సూచిస్తున్నది కదా, లేవీ పరిచర్య. అవును, మనకు బదులు తన ప్రాణాన్ని ఇచ్చిన క్రీస్తుకి ఇశ్రాయేలు బదులు ప్రాణాన్ని ఇన్నోసెంట్ యానిమల్ యొక్క రక్తాన్ని బలిపీఠం దగ్గర పోస్తున్నటువంటి యాజకుడు క్రీస్తుకు ముంగుర్తుగా కనబడతాడు. అందుకే వారికి స్వాస్థ్యాలు లేవు. ఇశ్రాయేలీల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదు. దే షుడ్ నాట్ ఎర్న్ అండ్ ఇన్హెరిట్ ఎ సైట్ ఆర్ ల్యాండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12 ట్రైబ్స్. 12 గోత్రాల వారిలో ఎవరైనా అమ్ముకుంటుంటే వాళ్ళది లేవీయుడిని కొనకూడదు. ఎందుకంటే లేవీయుడికి స్వాస్థ్యం దేవుడు ఇవ్వలేదు, దేవుడే అతనికి స్వాస్థ్యం కొన్నాడు తప్ప లేవీయుడు భూస్వాస్థ్యాలను అనుభవించడానికి లేడు. ఈ లోకంలో నివసిస్తున్న క్రైస్తవుడు దేవుని కొరకు జీవించి వెళ్ళిపోవాలే తప్ప ఈ లోకంలో స్వాస్థ్యాలు సంపాదించుకొని స్థిర నివాసం ఉండటానికి కాదు. మనకి ఇల్లు ఇవ్వబడిందంటే బ్రతికిన కాలానికే, ఆ తర్వాత కాలానికి అది మనది కాదు. కనుక కలిగినది ఏదియో తనది కాదనే భావనలో క్రైస్తవుడు ఉండాలి అన్నప్పుడు లేవీయుని వలె బ్రతుకు అనే అర్థాన్ని స్ఫురిస్తోంది. 25వ వచనం నుండి దశమ భాగం తీసుకున్నటువంటి లేవీయులు
అర్హులు కదా దశమాంశాలు పుచ్చుకున్న వారు. ఈ లేవీయులు తీసుకున్న దశమ భాగాల్లో మరి దశమ భాగాన్ని వాళ్ళు కూడా తీయాలి, తీసి ప్రధాన యాజకునికి ఇవ్వాలి. ప్రధాన యాజకునికి దశమ భాగములోని దశమ భాగం వెళుతుంది. ఈనాడు దశమ భాగాలు తీసుకుంటున్న సేవకులు తమ దశమ భాగములో దశమ భాగాన్ని మరలా పరిచర్య కొరకు వేరొకరికి ఇవ్వవలసినటువంటి బద్ధులై ఉన్నారనేది ఈ పోర్షన్ బట్టి మనకు అర్థమవుతోంది వాక్యంలో. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, నీవు లేవీయులతో ఇలా చెప్పు, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగము. గుర్తుపెట్టుకోండి, దశమ భాగం ఇచ్చేది విశ్వాసులు కాదు, ఇప్పించాడు దేవుడు వారి చేత. కాబట్టి విశ్వాసి దేవుడు సేవకుడు అన్న చోట విశ్వాసి సేవకునికి ఇవ్వటం లేదు. ప్లీజ్ నోట్ దిస్, విశ్వాసి దశమ భాగం దేవునికి ఇస్తున్నాడు. దేవుడు విశ్వాసి చేత లేవీయుడైన యాజకునికి సేవకునికి దశమ భాగం ఇప్పిస్తున్నాడు. Whenever you receive offering from people, you must feel that it is from God, not from people. ప్రజల నుండి నీకు దశమ భాగాలు వచ్చినాయని, కానుకలు వచ్చాయని ఎన్నడూ సేవకుడు తలంచకూడదు. అది దేవుడు వారి చేత ఇప్పించాడని భావించాలి. నా 30 ఏళ్ల సేవా జీవితంలో నేను అదే భావిస్తూ వచ్చాను. అందుకనే ఐ నెవర్ ట్రీట్ ఎనీ పర్సన్ యాజ్ మై ఫీడర్. నా పోషకుడిగా నేనేం మనిషిని ఎన్నడూ తీసుకోను, నేను నా దేవుణ్ణే తీసుకుంటాను. అది దేవుడు జరిగించిన కార్యము వలన, దేవుని వాక్యం వలన జనరేట్ అయినటువంటి సిస్టమ్ కాబట్టి అది దేవుని దయచేత మాకు ఇవ్వబడిందనే భావించాలి సేవకులు. 27వ వచనం, 26వ వచనం, ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యం ఇప్పించిన దశమ భాగమును మీరు వారి చేత పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగం, టైత్ ఇన్ ద టైట్స్ రిసీవ్డ్, దాన్ని యెహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లించాలి. విశ్వాసి ఇచ్చే టైత్ దేవునికి అర్పణ అయితే, అందుకున్న సేవకుడు ఇచ్చే టైత్ కూడా దేవునికి అర్పణ అవుతుంది. అది ప్రధాన యాజకునికి, అంటే హిజ్ మెంటర్, అతనిని నడిపించిన సేవకునికి ఇస్తారు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అది జరుగుతోంది. మీకు వచ్చు ప్రతిష్టార్పణ కళ్ళెప్ప పంటను, ద్రాక్షల తొట్టి ఫలములను ఎంచవలను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్టార్పణను యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. యాజకునికి ఇవ్వాలి. లేవీయులందరూ కూడా యాజకునికి ఇవ్వాలి. యాజకుడిని దేవుడు ఎంత హెచ్చించాడో చూడండి. యాజకుడిని దేవుడు ఎంత హెచ్చించాడో చూడండి. లేవీ దశమాంశాలు అందుకుని యాజకునికి, అంటే అహరోనుకు ఆ దశమాంశాలలో దశమాంశాన్ని దేవుని ప్రతిష్టార్పణగా ఇస్తూ మహిమపరుస్తున్నాడు దేవుణ్ణి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవునికి మానవునికి మధ్యవర్తిగా దేవుని చేత నియమించబడిన వ్యక్తిగా ఉన్న ఆ మనుషునికి లేవీయులు తమ యొక్క దశమ భాగాన్ని ఇచ్చి దేవుని మహిమపరిచారు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో కూడా ఈ సిస్టమ్ కొంత దాని యొక్క సెన్స్ని, దాని యొక్క ఎసెన్స్ని అడాప్ట్ చేసుకొని చర్చెస్ రన్ అవుతున్నాయి. అయితే అంతకంటే ఎక్కువ చేయాల్సినది న్యూ టెస్ట్మెంట్లో ఉందనేది బోధ. 30వ వచనం, మరియు నీవును వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళెపు వచ్చుబడి వలెను, ద్రాక్ష తొట్టు వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబములను, మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చు. ఎలయనగా ప్రత్యక్ష గుడారములో మీరు చేయు సేవకది జీతము. ప్రత్యక్ష గుడారములో యాజకులైనటువంటి వారు చేసేటువంటి, సేవకులైనటువంటి వారు చేసేదానికి జీతము దేవుడే ఇస్తాడు.
కనుక నేను ఎన్నో పర్యాయాలు ఎన్నో చోట్ల సువార్తీకరణకు వెళ్ళినప్పుడు వారు నాకేమీ చెల్లించకుండా నన్ను పంపించిన అనుభవాలు చాలా ఉన్నవి. అవన్నిటికీ కూడాను నేను ఎరుగని స్థలముల నుండి, నేను ఎరుగని మనుషుల నుండి నేను జీతాన్ని పుచ్చుకోగలిగాను. దేవుడు నాకు ఎక్కడ అన్యాయం చేయలేదు. నా ప్రతి అవసరాన్ని తీర్చాడు. ఒకవేళ నేను సర్వీస్ చేసిన మనుషుల ద్వారా నాకు అది దొరికి ఉండకపోవచ్చు, కానీ నేను ఎరుగని మనుషుల చేత దానిని నేను అందుకున్నాను. అప్పుడు ఏమిటి అర్థం? దేవుడు నాకు పంపాడని అర్థం కాదా? నేను సేవ చేసిన ప్రజలు నాకు ఇచ్చుంటది కృతజ్ఞత అయ్యేది. నేను ఎరుగని ప్రజల నుండి నేను ఊహించిన విధానంలో నాకు వచ్చినది ఏమిటి? దేవుడు పంపినటువంటి నా జీతము. కనుక దేవుడు ఎవరికి ఎన్నడూ ఏమీ అచ్చి ఉండేవాడు కాదనేటువంటి సంగతి నా జీవితంలో నాకు తెలుసును. 32వ వచనం, మీరు దానిలో నుండి ప్రశస్త భాగం అర్పించిన తర్వాత దానిని బట్టి పాపశిక్షను భరింపక ఉంటారు. మీరు చావక ఉండునట్లు ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన దాన్ని అపవిత్రపరచకూడదని చెప్పు. ప్రతిష్ఠితమైన దానిని అపవిత్రపరచకూడదు. అది మన శరీరము కూడాను. ఇది ప్రతిష్ఠితం దేవునికి. న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ యొక్క బాడీ చాలా ప్రెషస్ బాడీ. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నటువంటిది ఈ శరీరం. ఈ శరీరము దేవుడు మనకు దేవుని ఆత్మ నివాస స్థలంగా ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆత్మకు నివాస స్థలమైన ఈ శరీరాన్ని మనం అపవిత్రపరచకూడదు. మన మనస్సును మనం అపవిత్రపరచుకోకూడదు. మన చేతిని అపవిత్రపరచుకోకూడదు అపవిత్ర కార్యాలు చేసి. మన నోటిని అపవిత్రపరచుకోకూడదు అపవిత్ర మాటలు పలికి. మన చెవులను అపవిత్రపరచుకోకూడదు మనము వినకూడనివి విని. మన కన్నులను అపవిత్రపరచుకోకూడదు చూడకూడనివి చూచి. మన కాళ్ళను అపవిత్రపరచుకోకూడదు నడవకూడని స్థలాల్లో నడిచి. కానీ యు ఆర్ ఏ రిస్ట్రిక్టెడ్ పర్సనాలిటీ యాజ్ ఎ క్రిస్టియన్. కనుక దేవుడు ప్రతిష్ఠితమైనది అపవిత్రపరచబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తికే ఇస్తున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్ మనకొక షాడో లాంటిది, న్యూ టెస్టమెంట్కి ఒక నీడ లాంటిది, మున్గుర్తు లాంటిది. కనుక దీనిలోని సారాంశం చేత నూతన నిబంధన క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవితాలను బాగు చేసుకోవాలి. ధనము పట్ల, దేవుని పట్ల, తమ పట్ల, వారి యొక్క జీవిత విధానం పట్ల అవగాహన కలిగినటువంటి వారుగా ఉండాలి. సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడిగా ఒక క్రైస్తవుడు జీవించగలగాలి. ఇదే ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్న పాఠం. 18వ అధ్యాయాన్ని ముగించుకున్నాము.